స్తోత్రం. దేవునికే మహిమ కలుగును గాక. జూలై నెల 7వ తారీఖు 2026 ఈ సాయంకాల సమయంలో లేఖన భాగంలో నుండి కొన్ని విషయాలు మనము ధ్యానించుకుందాము. సంఘముగా కూడుకొని కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. కీర్తనలు 24వ అధ్యాయము 3వ వచనము మరియు 4వ వచనము. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. స్తోత్రము. పరిశుద్ధుడా దేవా, స్తోత్రం తండ్రి. ఈ సాయంకాల సమయంలో నాయన మీ వాక్యమును మాకు ఇచ్చినందుకు మీకు నాయన లక్షలాది స్తోత్రములు తండ్రి. లెక్కలేని వందనములు తెలియజేస్తున్నాం తండ్రి. అయా, నన్ను మమ్మల్ని మరుగుపరిచేదేవా, పరిశుద్ధాత్మ దేవుని చేత మాకు ఈ లేఖన భాగము గురించి మా హృదయాలకు అర్థమయ్యేలాగా తెలియచేయమని, మీరిచ్చిన ఈ ఆత్మీయ ఆహారము మేము భద్రపరచుకొనులాగా సహాయం చేయమని నజరేయుడైన జీవము గల యేసుక్రీస్తు నామంలో అతి వినయముగా అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పిల్లలు ఎంతో శ్రేష్ఠులు. వారి చేతులు చాలా శుభ్రంగా ఉంటాయి. వారి హృదయము మోసకరముగా ఉండదు. వారి నాలుక మోసకరమైన మాటలను మాట్లాడదు. లేఖన భాగం చూసినట్టయితే 24వ అధ్యాయము కీర్తనలు 3వ వచనము మరియు 4వ వచనమును మనము జాగ్రత్తగా పరిశీలించినట్టయితే ఇక్కడ చేతుల గురించి, హృదయము గురించి, నాలుక గురించి రాయబడి ఉన్నది. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టవద్దు అంటుండు. మనసు అంటే హృదయం. నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలి అంటుండు. ఇంకా కొంచెము పైన చూసుకున్నట్టయితే ఎంతో గొప్ప విషయాలు ఇక్కడ రాయబడ్డాయి. కాబట్టి చేతులు శుభ్రంగా ఉండాలి. శుభ్రం అంటే మన పనుల గురించి ఈ వచనము సూచిస్తుంది. హృదయం మోసకరంగా ఉండొద్దు, నమ్మకంగా ఉండాలి అని, శుద్ధ హృదయం కలిగి ఉండాలని ఈ వాక్యం తెలియజేస్తుంది. నాలుక మోసకరంగా ఉండకూడదు. మంచి మాటలే మన నాలుక నుండి బయటికి రావాలి.
మన పనులు, భావాలు, మాటలు మన నిజ స్వరూపం గురించి తెలియజేస్తూ ఉంటాయి. ఈ విధంగా తెలియజేస్తూ ఉంటాయి. మన పనులు, మన భావాలు, మన మాటలు. ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే రివైవల్ అంటే ఉజ్జీవం. ఉజ్జీవం అంటే ఏమిటి? మనము చూస్తూనే ఉంటాం కదా, అనేకమైన మీటింగ్స్ మన దైవజనులు కండక్ట్ చేస్తూ ఉంటారు. ఉజ్జీవ మహాసభలని. మరి ఈ ఉజ్జీవం అంటే ఏమిటి? రివైవల్ అంటే ఏమిటి? ఉజ్జీవం అంటే ఏమిటంటే మళ్ళీ జీవం పొందడం, మళ్ళీ జీవం పొందడం, ఆత్మీయముగా తిరిగి చైతన్యం పొందడం. దేవునితో సంబంధం బలహీనపడిన వ్యక్తి మళ్ళీ దేవుని సన్నిధిలోకి వచ్చి పరిశుద్ధంగా జీవించడం. దేవునితో సంబంధం బలహీనపడిన వ్యక్తి దేవుని సన్నిధిలోకి మళ్ళీ వచ్చి పరిశుద్ధంగా జీవించడం. నిజానికి చూస్తే ఒక పాపి అయిన వాడు దేవుని దగ్గరకు రావాలి. అలా రావాలంటే దేవుని వాక్యము చేత రక్షించబడాలి. అలా రక్షించబడ్డవాడు లోకంలో కలిసిపోయి మళ్ళా దేవుణ్ణి మర్చిపోయి జీవించి 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 కొన్నాళ్ళు తర్వాత మళ్ళా దేవుని దగ్గరికి రావడాన్ని అప్పుడప్పుడు మనం గమనిస్తూ ఉంటాం. అదిగో ఆ బిడ్డ దేవుని నమ్ముకుండు. ఇది సాక్ష్యం. ఈ సాక్ష్యము 1 నెల 2 నెలలు గడవగానే అదిగో ఆ బిడ్డ మళ్ళా లోకంలో కలిసిపోయిండు. ఉదాహరణకు కొంతమంది దేవుని దగ్గరికి వస్తారు, దేవునికి తన జీవితాన్ని అర్పించుకుంటారు. ఇప్పటి నుంచి నేను బ్రతికేది దేవుని కోసమే అని తీర్మానం చేసుకుంటారు. తీరా 2-3 నెలలు గడిచే టైం కల్లా, లేదు 6 నెలలు, సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు మళ్ళా వెళ్ళి లోకంలో కలిసిపోతాడు. ఈ విధంగా లోకంలో కలిసిపోయి దేవునికి దూరం అయిపోతాడు. దేవునికి దూరం అయిపోతాడు. అయితే ఈ విధంగా దేవునికి దూరమైన రోజులు కొన్ని గడిచిపోతుంటాయి. కొన్ని గడిచిపోయిన తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల ఆ వ్యక్తి మరలా దేవుని దగ్గరికి వస్తాడు. కొంతమంది రారనుకో, ఇంకా వాళ్ళు రారు. కానీ కొంతమంది మళ్ళీ వస్తారు దేవుని దగ్గరకు. కొంతమంది వస్తారు మళ్ళీ దేవుని వెతుక్కుంటూ వస్తారు. ఇలా రావడాన్ని ఏమంటారంటే బైబిల్ పరిభాషలో ఉజ్జీవం అంటారు. ఉజ్జీవ సభలు అంటే అవే. దేవునికి దూరమై దేవుని నుంచి లోకంలో కలిసిపోయిన వాళ్ళని మళ్ళొక్కసారి దేవుని దగ్గరకు ఆహ్వానించడానికి పెద్ద పెద్ద దైవజనులు వచ్చి పెద్ద పెద్ద మీటింగులు పెడితే ఏదో ఆ మీటింగ్ చూద్దామని వాళ్ళు వచ్చి మళ్ళా దేవునికి దగ్గర అవుతారు. అందుకోసమే ఉజ్జీవ మహాసభలను నిర్వహిస్తుంటారు. ఇది ఉజ్జీవం అంటే ఇది. నిజానికి మనకు తెలియకపోవచ్చు ఉజ్జీవం అంటే ఏందో. దేవుని దగ్గరకు వచ్చి దేవుని చేత రక్షించబడి పశ్చాత్తాపం పొంది మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని సంఘంలో కలిసి సంఘ బిడ్డలతోటి నడిచి
పాటలు పాడి దేవుని వాక్యం విని ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఒక పండగ వచ్చిందనో పెళ్ళి వచ్చిందనో గృహదేవకు పెట్టుకుంటారనో ఏదో జరుగుతుందని వెళ్ళి నిదానంగా మరలా వీళ్ళు వెళ్ళి లోకంలో కలుస్తారు. ఈ లోకంలో కలిసిన వారిని వాళ్ళు మళ్ళీ దేవుని దగ్గరికి రావడాన్నే ఉజ్జీవం అంటారు. ఈ ఉజ్జీవము ఎలా వస్తుంది? ఒక వ్యక్తిలోకి ఈ ఉజ్జీవం ఎలా వస్తుందంటే మళ్ళా పరిశుద్ధాత్మ దేవుడు చొరవ తీసుకొని ఆ వ్యక్తి హృదయాన్ని దేవుని వైపు త్రిప్పితేనే మరలా ఒకసారి రక్షించబడి లోకంలో కలిసిన వ్యక్తి మళ్ళా దేవుని దగ్గరికి వస్తాడు. అంటే రక్షించబడ్డ వ్యక్తి లోకంలో కలిసినాక మళ్ళీ దేవుని దగ్గరకు రావాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము అవసరమై ఉన్నది. ఉజ్జీవం అంటే ఇది. మరి ఉజ్జీవము ఎప్పుడు కావాలి? ఒక వ్యక్తికి ఉజ్జీవం ఎప్పుడు కావాలంటే కొంతమంది దేవుని దగ్గరికి వస్తారు, కొన్నాళ్ళు నడిచిపోయినాక వాళ్ళ ఆత్మీయమైన జీవితము చల్లబడిపోద్ది. వాళ్ళకు ప్రార్థన మీద వాక్య ధ్యానం పట్ల ఆసక్తి శ్రద్ధ తగ్గిపోద్ది. పాపంలో పడిపోయి మళ్ళా దేవునికి దూరం అయిపోతారు. ఒకవేళ సంఘంలో ఉన్న వ్యక్తులకి సంఘంలో ప్రేమ ఐక్యత పరిశుద్ధత తగ్గిపోయినప్పుడు కూడా ఉజ్జీవం అవసరం. దేవుని సేవ కేవలము ఉత్సాహము లేకుండా ఆచారబద్ధంగా మారినప్పుడు ఉజ్జీవం కావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, నీకు అవసరం ఉంటేనే ఒక చొక్కా కొంటావు. నీకు అవసరం ఉంటేనే ఒక చొక్కా కొంటావు. దేవుని నది ప్రవహిస్తుంది. నీకు దాహం లేకపోతే ఆ నీరు తాగలేవు కదా. దేవుని నది ప్రవహిస్తుంది, కానీ నీకు దాహం వేస్తేనే కదా ఆ నీటిని తాగేది. కాబట్టి ఎప్పుడు కావాలి ఉజ్జీవం అంటే భేదాలు అసూయ చెడు మాటలు ఇవన్నీ దేవుని నుండి దూరం చేసే అంశాలు. ఒక వ్యక్తిని దేవుని నుండి దూరం చేసే అంశాలు ద్వేషం కక్ష లోకానుసార జీవితం. బైబిల్ కంటే దేవుని మాటల కంటే కూడా వేరే వాటి మీద ఇష్టాన్ని పెంచుకోవడం, రాజకీయ నాయకుల మాటలు సినిమా డైలాగులు ఇట్లాంటి వాటి మీద ఇష్టాన్ని పెంచుకోవడం, చర్చిలకు బదులు సినిమాలు పోయి చూడటం, పేరు సంపాదించుకోవాలి అనుకోవడం, తెగించి పాపాలు చేయడం, దొంగతనం అబద్ధం గర్వం అవిధేయత ఇవన్నీ ఆ వ్యక్తికి ఇష్టంగా మారుతాయి. ఎప్పుడు దేవునికి దూరమైనప్పుడు. ఇలాంటి సమయంలోనే సాతాను వారి జీవితంలో చెడును తీసుకురాకుండా ఆ వ్యక్తిలో ఉజ్జీవం కావాలి. ఏం కావాలి? ఉజ్జీవం కావాలి. మరి ఈ ఉజ్జీవం కావాలంటే ఎలా వస్తుంది? ఈ ఉజ్జీవం అనేది కేవలం మనుషులు ప్రయత్నం చేస్తే ఉజ్జీవం రాదు. కేవలం మన ప్రయత్నంతో మన ఉజ్జీవం రాదు. దేవుని పరిశుద్ధాత్మ కార్యం ద్వారా మాత్రమే ఈ ఉజ్జీవం వస్తుంది. దేవుని మళ్ళా పరిశుద్ధాత్మ కార్యం జరగాలి మన హృదయంలో. ఇలా జరగాలంటే దూరమైన బిడ్డ కోసము సంఘమంతా కలిసి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే మరలా అతనిలో ఉజ్జీవం వస్తుంది. అయితే
ఉజ్జీవము ఒక వ్యక్తిలో తీసుకురావడానికి కూడా దేవుడు కొన్ని విషయాలు ఆశిస్తుండు. దేవుడు కూడా కొన్ని విషయాలను ఆశిస్తుండు. అవి ఏంటి అంటే తనను తాను తగ్గించుకోవాలి. ముందు తనను తాను తగ్గించుకోవాలి. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనము. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాను తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరిచెదను. చూసిరా, తనను తాను తగ్గించుకోమంటుండు, ప్రార్థన చేయమంటుండు. ప్రార్థన అంట నిరంతరం చేయాలట దేవునికి. ఇదే విషయాన్ని కీర్తన 85 6వ వచనము. నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్ములను బ్రతికింపవా. ఈ విధంగా ప్రార్థన చేసే వాళ్ళమై ఉండాలి. ఎందుకు? తప్పిపోయిన మనిషి మళ్ళీ దేవుని దగ్గరికి వస్తేనే సంతోషం. పాపాన్ని విడిచిపెట్టాలి, దేవుని వాక్యం వినటానికి లోబడాలి. కీర్తన 119 25వ వచనము. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికించుము. అంటే దీని అర్థమైంది అంటే మనిషి లోకాన్ని వెతుకుతుండు, మట్టిని. కానీ నీ వాక్యం చేత నన్ను బ్రతికించు దేవా అంటుండు. ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవునికి లోపడాలి. ఉజ్జీవం మరలా మనలోకి రావాలంటే వినయము, ప్రార్థన, పశ్చాత్తాపము, దేవుని వాక్యానికి విధేయత, పరిశుద్ధాత్మ కార్యము, ఇవన్నీ మన హృదయంలో జరిగితే ఆటోమేటిక్గా ఉజ్జీవం వస్తుంది. మరి ఉజ్జీవం ఎందుకు? దేవునితో తెగిపోయిన బంధాన్ని పునరుద్ధరించుటకు, దేవుని యొక్క మహిమ మన జీవితాలలో, మన సంఘములో ప్రత్యక్షమగుటకు. ఈ చిన్ని సందేశాన్ని దేవుడు దీవించునుగాక. ఆమెన్. దేవునికే స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం.